నిద్ర లేకుండా రాత్రి పగులు మేము కష్టపడుతుంటే వీళ్ళు రాత్రి పగులు నిద్రపోకుండా కొట్లాడుకుంటూ రచ్చలు పడుకుంటూ ఆ ఎంత దారుణాన్ని దిగజారి ఆడియో బ్రేక్ అవుతా ఉంది సార్. ప్రసాద్ గారు సరే వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి. వినిపిస్తుంది. ఏమంటున్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో యూరియా అందటం లేదు, ఏడన్న బాయిలో పోయి దూకమని సావమని అంటాడు. ఎంత నోటి తొత్తరంటే కొవ్వు కాబట్టి అన్నాడు. ఈ రోజు నీ చెల్లి అనేది నిన్ను వ్యభిచారి అనింది, నువ్వు కూడా పోయి ఏదైనా బాయిలో దూకుపో. నీ సొంత చెల్లె నిన్ని రాజకీయ వ్యభిచారి అన్న తర్వాత నువ్వు బతికుండటం వేస్ట్. ఏదైనా నొయ్యో గొయ్యో చూసుకుని దూకు పోయి. పిచ్చి పిచ్చిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని భాష ఎట్లుండాలా? అంతకుముందు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పోతే తంతారంటావు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చంద్రబాబు నాయుడు గారు కొట్టినాడు అంటావు. ఇదా నువ్వు మాట్లాడే భాష? అంటే నీకు నోరు ఎట్లుంటే అట్లా మాట్లాడొచ్చా? ముందు నీ చెల్లికి సమాధానం చెప్పు. నిన్ను పచ్చి వ్యభిచారి, రాజకీయ వ్యభిచారి నేను మీ చెల్లి. పోయి దూకు, ఏదైనా బాయిలో పోయి దూకు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం లేదు కాదు. ఒక విమర్శ చేసేటప్పుడు సద్విమర్శ చేయి. మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పులు ఏదైనా జరుగుతూ ఉంటే మేము సర్దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమో కూడా ఇప్పుడు వీళ్ళ కుటుంబం 24 గంటల సేపు రాజకీయ ఆధిపత్యం కొట్టాడుకొని సావటం తప్పించి ప్రజలకు ఉపయోగపడే పనులు ఎప్పుడైనా ఒకటైనా చేస్తారా? ఏమిరా, నేపాల్లో తెలుగు వాళ్ళు చిక్కుకొని ఉన్నారే, వాళ్ళని రప్పించడానికి ఒక పార్టీగా మనం ఏదైనా చేద్దామే, ప్రభుత్వంతో మాట్లాడదామే, సలహాలు ఇద్దామే, సూచనలు చేద్దామే. ఈ ఆలోచన శుద్ధం. నా కొడుకు రాజారెడ్డిని తీసుకొచ్చేస్తాను, ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి ఈ పనువేనా? ఈ రాష్ట్రానికి అర్జెంటుగా వాళ్ళ నాయకత్వాలు అవసరం అని ప్రజలు కోరుకుంటున్నారా? ఏం పరిపాలన బ్రహ్మాండంగా సాగుతోంది. అసలు వీళ్ళకే మూలన పెట్టేసి ఉంటే ఈయన 24 గంటల సేపు శరీరంలో నా కొడుకు రాజారెడ్డి వస్తాడు, ఇంకొకరు వస్తారు అంటాం తప్పించి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ సార్, చెప్పండి చెప్పండి, వింటున్నాం. ఈ దరువులో తప్పించి వేరే దరువు ఏమైనా ఉందా? ఈయనకి 11 వచ్చి ఈయన పాపం ఏ టెన్షన్ లో ఉన్నాడో నాకు అర్థం కాదు. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, అసెంబ్లీకి వస్తాను, నా మాట ఏదో వినిపిస్తా, ఆ గొంతుకి ఏదో వినిపిస్తాను. ఎవరు నీ గొంతుకి? ఏమైనా లతా మంగేష్కర్ గొంత వినడానికి అసెంబ్లీకి? దాన్ని వినడానికి మేము ప్రతిపక్ష హోదా అయ్యాం. సరే, ఒకటి నాగార్జున గారు, ఇప్పటి వరకు మీరు మాలకొండ గారు మాట్లాడిన విషయాలు కూడా విన్నారు కదా? అవునవును సార్. అంటే ఆ రకంగా వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు, చెప్పే వే ఉంటుంది కదా అనేది వారు మాట్లాడుతున్నమాట. మాలకొండ గారు చెప్పారు సార్. కానీ ఇక్కడ మీరనేది ఏంటంటే ఇంతకాలం సహించాము, ఇంకెంతకాలం సహించాలి, ఇంకెంతకాలం ఓపికతో ఉండాలి, ఈ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం కావచ్చు, పదే పదే చేస్తున్నారు కదా, ఇంకెంతకాలం వెయిట్ చేస్తాం అనేది మీరు చెప్తున్నారు, అంతే కదా సార్? మీకు గుర్తుందో లేదో, వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ, అక్కడ ఆంధ్రాలోకి వచ్చింది కానీ, ఇప్పటి వరకు ఆమె మీద ఎన్ని ఫేక్ ప్రచారం చేశారో మనం చూసాం దగ్గరుండి. ఏం సార్ అంత ఇదవుతారు? తెలుగుదేశం పార్టీ సోదరులు, వాళ్ళు గుర్తుందో లేదో, బహుశా నాకైతే గుర్తుంది, నారా లోకేష్ గారిని పప్పు 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 అని ఎంత ప్రచారం చేశారు సార్. మరి ఆ రోజు బాధ కలగలేదు వీళ్ళకి? ఆ రోజు బాధ కలిగింది కదా. అంటే మంత్రులు కూడా నారా లోకేష్ అని పేరు పెట్టి పిలవకుండా నారా పప్పు అని పిలిచాడు. అంటే అంత బాధ కలిగి ఉంటుంది. ఇతను రాక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్వాగతించాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత కానీ, వాళ్ళ మానమ్మ గారు కానీ, ఏదో సంథింగ్ స్వాగతించాలి. ఒక రాజకీయ నాయకుడు